దేశంలోని పరిస్థితులను ప్రజలకు తెలియజేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో పల్లంరాజు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 30న భారత్ జోడో యాత్ర శ్రీనగర్లో ముగుస్తుందని రాజు చెప్పారు. దేశంలోని పరిస్థితులను హైలైట్ చేసేందుకు సామాజికంగా అందరూ కలవాలనే సదుద్దేశంతో రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని వివరించారు. శ్రీవారి దర్శనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ కూడా సకాలంలో అంటే 1వ తారీఖున జీతాలు పడాలనేది మా ఆకాంక్ష. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆర్థిక పరిస్థితి బాగుండాలని కూడా ఆ స్వామివారిని కోరుకున్నాము. అదే ఎన్నో రోజులుగా ప్రభుత్వాన్ని మేము అనేక దఫాలుగా మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్లు, మాకు రావాల్సినటువంటి ఏపీజీఎల్, అలాగనే కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులైజేషన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతాలు పెంచాలన్నటువంటి అనేక డిమాండ్లు పెట్టున్నాము. ఇవాళ మీ అందరికీ తెలుసు, 4-5 నెలలుగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తూ 30వ తారీఖుకి శ్రీనగర్ లో అది సమాపనం అవబోతుంది. అయితే ఆయన ఒక ఉద్దేశంతో భారత్ జోడో యాత్ర చేశారు. దేశంలో ఉన్న పరిస్థితులను హైలైట్ చేయడానికి, తర్వాత సామాజికంగా మనం అందరం కలవాలి, మన ఒక్క దేశం, ఒక్క జాతి, దేశం